తెలంగాణ అసెంబ్లీ బయట ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వారిని అక్కడే అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అసెంబ్లీ ముట్టడికి దూసుకొచ్చిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే ప్రైవేట్ తక్షణమే ఉపయోగించుకోవాలి. ఆందోళన నిర్వహిస్తాం. చిక్కు చిక్కు తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు. ఎస్ఎఫ్ఐ అసెంబ్లీ ముట్టడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కమల్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. కమల్, ప్రశ్న పరిస్థితి ఎలా ఉంది? ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి గన్ పార్క్ వరకు కూడా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్కు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలు దూసుకొచ్చారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. చాలామంది విద్యార్థి నేతలు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి వచ్చారన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అటు బషీర్బాగ్ క్రాస్ రోడ్ వద్ద, ఇటు రవీంద్ర భారతి, ఇటు పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి వైపు భారీగా పోలీస్ బలగాలను ఈరోజు ఉదయం నుంచే మోహరించారు. అయినప్పటికీ కూడా విద్యార్థి సంఘాల నేతలు పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ గన్ పార్క్ వరకు కూడా వచ్చారు. అసెంబ్లీ ముట్టడికి విశ్వ ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో గంట తర్వాత మరికొంతమంది విద్యార్థి నేతలు దాదాపు 100 మందికి పైగా ఒక్కసారిగా అసెంబ్లీ వైపు ముట్టడికి వస్తున్నారన్నటువంటి ఇన్పుట్స్ పోలీసుల వద్ద స్పష్టంగా ఉండడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ వద్ద ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల నేతలంతా కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మరో గంట తర్వాత మరికొంతమంది విద్యార్థులు కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులకు సమాచారం ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పోలీసు వలయంలోకి వెళ్ళిపోయాయి. ఎవరిని కూడా సాధారణ ప్రజలను ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎవరైతే విద్యార్థులు కనిపిస్తున్నారో వారిని చూసి ఆ ఐడి కార్డ్స్ అన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాతనే అసెంబ్లీ పరిసర ప్రాంతాలకి అనుమతించకుండా వేరే మార్గం ద్వారా పంపిస్తున్నారు. మొత్తానికి విద్యార్థి సంఘాల నేతలు ఏ క్షణంలోనైనా అసెంబ్లీ ముట్టడికి భారీగా వచ్చే అవకాశం ఉండడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. రిషి, థ్యాంక్ యూ. తెలంగాణ అంటే నీకు బంగారమయం అవుతుంది, కానీ విద్యార్థులకు మాత్రం చాలా శాపంగా తయారుంది. తక్షణమే ప్రైవేట్ యూనివర్సిటీలను అడ్డుకోవాలి.